తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ లో అసలు ఏం జరగబోతుంది? ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసలు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, ఇస్తానటువంటి ఏ గ్యారంటీ కూడా ఇంకా అమలు చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్న ఇతర పార్టీలు ఇటు అధికార పార్టీ పైన దుమ్మెత్తిపోయేటువంటి సంబంధించిన ప్రశంసలు జరిగాయి. ఇష్టానురీతిగా కూడా అక్కడ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో ఎప్పుడు రానటువంటి వ్యక్తులు కూడా ప్రతి ఖాళీలో కూడా వెళ్లి మాట్లాడిన పరిస్థితి. అసలు ఇక్కడ ఏం జరగబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది? రకరకాల ఎగ్జిట్ పోల్స్ వస్తా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొన్ని పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి, కొన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ లో ఎక్కువగా ఉత్కంఠగా ఉంది అని చెప్పేసి కూడా రకరకాల పోల్స్ వచ్చినాయి. అలాగే ఇక్కడ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి అసలు ఎలా పోల్ చేశారు, ఎంతమంది తీసుకున్నారు, అసలు ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అంతా గట్టిగా ఎలా నమ్ముతున్నారని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడడం అన్న మనతో ప్రశాంత్ ఉన్నారు. నమస్తేనా అన్న, ఎట్లా చెప్తారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీనికి సంబంధించి ఎక్కువగా అంటే 13% ఎక్కువగా పోల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సర్వే తీసుకొచ్చారు. అంటే ఎట్లా ఈ శాంపిల్స్ ఎట్లా తీసుకున్నారు, అసలు ఎలా సాధ్యం ఇదంతా? ఇది ఎగ్జిట్ పోల్ అంటే ఓటర్లు ఓటేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పిన సమాచారం. అంతకుముందు మనం 3 ప్రీ పోల్ సర్వేలు కూడా చేసినాం. సో మనకు ఒక కంటిన్యూటీ కూడా ఉంది. అంటే బేస్డ్ ఆన్ మనం ఓన్లీ ఒకటే ఎగ్జిట్ పోల్ చేయలేదు, అంతకుముందు 3 ప్రీ పోల్ సర్వేలు చేసినాం. మనం ఫస్ట్ సెప్టెంబర్ లో చేసినాం. సెప్టెంబర్ 15th రోజు అప్పటికి ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ అనౌన్స్ చేయలేదు, బీజేపీ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు, ఎంఐఎం కాంగ్రెస్ పొత్తుంటది అన్నది కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా. సో అప్పుడు చేస్తే ట్రయాంగిల్ ఫైట్ లాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, బీజేపీ 23%, కాంగ్రెస్ 34%, బీఆర్ఎస్ 29%, ఎంఐఎం 6%. సో ఈ అక్కడ నుంచి ఎలక్షన్స్ ఎప్పుడైతే క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఒక హోరాహోరీ పోరు జరిగిందో, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత 5th రోజు మళ్ళొక సర్వే చేసినాం. సో అప్పుడు ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీ కొంత క్యాంపెయిన్ లో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నారు. అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి అనేది ఎంటర్ కాలేదు, అంటే టాప్ క్యాంపెయినర్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంటర్ అవ్వలేదు. సో అప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ వచ్చింది, 42%, కాంగ్రెస్ పార్టీకి 37%. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మనం నంబర్స్ గమనిస్తే, సో కాంగ్రెస్ బీజేపీ పార్టీకి ఏదైతే 23% ఇంతకు ముందు ఉండేనో, ఆ 23% 17% ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బీజేపీ నుంచి బీఆర్ఎస్ జరుగుతుంది. సో దీని తర్వాత మనకు 9th రోజు సీఎం గారి క్యాంపెయిన్స్ జరిగిన తర్వాత మనం తీసిన సర్వే ఇది. సో ఇంకా ఎలక్షన్స్ కి మధ్యలో ఒకటే రోజు ఉంది, 11th రోజు ఎలక్షన్స్ జరిగినాయి. సో అప్పుడు సీఎం గారు ఏం చేశారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అండ్ డిఫరెంట్ గా వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేసారో వాటి మీద కాకుండా ఈయన కొత్త నరేటివ్స్ ఫ్రంట్ ఎండ్ తీసుకొచ్చి మైనారిటీలకు మంత్రి పదవులు కానీ, ఇక్కడ మీరు ఈ కాన్స్టెన్సీ మాకు అప్ప చెప్తే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాం, మేము డెవలప్ చేస్తాం. వీళ్ళు బాకీ కార్డులు ఇంటింటికి పంపితే అవును ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా ఇస్తాం, వీళ్ళు పోయి గుర్తు చేస్తే. కంటోన్మెంట్ లో ఆల్రెడీ చేసినాం, ఒక 4,000 కోట్ల డెవలప్మెంట్ చేసినాం. మా ఎమ్మెల్యే తోటి కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాడు, రమ్మంటే పారిపోతున్నాడు. సో అక్కడ ఉన్న డిఫరెంట్ లీడర్ సినారియోస్ ఏవి ఉన్నాయో వాటన్నిటిని ఆ లీడర్స్ కాన్ఫిడెన్స్ కలిగిస్తూ ఒక పర్ఫెక్ట్ బూత్ మేనేజ్మెంట్ చేసి, సో మొత్తానికి ఎలక్షన్స్ ని 1 సైడ్ చేసుకునేలాగా చేసుకున్నారు. సో ఇక్కడ మీరు 3% ఎడ్జ్ ఏదైతుందో మీరు చూడండి, ఇక్కడ క్లియర్ గా 9th రోజు నవీన్ యాదవ్ కు 39% ఉంది. సో మీరు కూడా బూత్ లో తిరిగి చూసిరు. సో 39% ఉన్నది 2 లక్షల పోల్ అయింది. మనకి ఇక్కడ మనం ఎంత చూపెడుతున్నాం, 46%, అంటే ఆల్మోస్ట్ ఒక 7% గెయిన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి 36% ఉంది, వీళ్ళకి ఒక 3% తగ్గింది. ఓకే, ఎగ్జిట్ పోల్స్ లో. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక 7%, అంటే 2 లక్షల పోల్ అయితే 14,000 గెయిన్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఒక 6,000 లూజ్ అయింది. ఓకే, ఈజీగా మనకు తెలుస్తుంది కదా, అంటే ఎలక్షన్ ఓటింగ్ సరళి అది మనకు, అంటే ఇవి ఒరిజినల్ గా తీసుకున్న నంబర్స్ అది చూస్తుంటే కూడా మాకు అర్థమవుతుంది. ఓకే, సో ఇట్లా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసిన బూత్ మేనేజ్మెంట్ వల్ల ఇవన్నీ అంశాలు కలిసి వచ్చినాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఫ్యామిలీ అక్కడ వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోవడం, వాళ్ళ మీద కొంత సింపతి ఉండడం, ఈ అన్ని అంశాలు కలిసి వచ్చినాయి వాళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళు మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశం రెహమానార్ లో చూసుకుంటే దాదాపు 70,000 ఓటర్స్ ఉంటారు, ఓన్లీ మైనార్టీ సంబంధించిన వాళ్ళు. ఏదైతే దానికి సంబంధించిన 130,000 పైగా కూడా మైనార్టీల ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే ఇవి అతనికి మినిస్టర్ ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రెజ్ జరిగిందని అనుకోవచ్చు సార్. అలాగే అధికారంలో పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ ఏదైనా పని జరుగుతుందేమో అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించి ఉంటారు కదా. తెలంగాణ కేబినెట్ లో మైనారిటీ మంత్రి లేకుంటే కేబినెట్ ఎప్పుడు లేదు. అంతకుముందు ఉమ్మడి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మైనారిటీస్ లేకుంటే కేబినెట్ ఎప్పుడు లేదు. సో మైనారిటీ మంత్రి వల్ల వాళ్ళు కూడా మాకు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చిర్రు అనేది కొంత అదే ఏరియాలో అతను
మాగంటి గోపీనాథ్ మీద జనరల్ ఎలక్షన్ 2023లో తక్కువ మెజారిటీతో ఓడిపోయాడు. 15,000 అరౌండ్ 18,000 ఓట్స్తో ఓడిపోయాడు. సో అతని ఫాలోవర్స్ కూడా ఉంటారు. అండ్ ఇండియన్ కెప్టెన్గా ఆయనకున్న చరిస్మా, ఆ జూబ్లీ హిల్స్లో కొంత ఏదైతే కాస్మోపాలిటన్ టైప్ కల్చర్ ఉంటుందో దానికి కనెక్టెడ్గా ఉన్నారు. సో దాని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. సో వాళ్ళు నమ్ముతారు కదా, ఇంత చేసిరు అని అంటే ఆయన ద్వారా మాకు పనులు జరుగుతాయని అటు నమ్ముతారు. నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే ఈయన ద్వారా పనులు జరుగుతాయని నమ్ముతారు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఇట్లా 2 రకాలుగా అడ్వాంటేజ్ జరిగింది వాళ్ళకు. అంటే ప్రజలు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనుకోవచ్చు దీన్ని బట్టి, నిజంగా వాళ్ళు చేసిన పరిపాలన బట్టి అక్కడ ఏం పనులు జరగలేవని చెప్పి. అలాగే కొందరు మేము వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాగంటి గోపీనాథ్ ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే మంచి చేసుకున్నారని చెప్పి చాలా సార్లు కూడా ప్రజలు కూడా మాట్లాడారు. ఇవన్నీ మైనస్ అయ్యాయి అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీకి? 100% మైనస్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవ్వచ్చు. ఆ ఫెయిల్యూర్ని ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాలు నిర్మించి ప్రజలతో మమేకమై మళ్ళా వాళ్ళ ఆదరణ చురుగొనడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ. సో అందుకని వాళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలే. 10 సంవత్సరాలు పాలించి 17 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తే నువ్వు వచ్చింది గుండు 0, అన్నిట్లలో 3rd ప్లేస్. దాని తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం బై ఎలక్షన్, వాళ్ళ సీటే పల్లారాజేశ్వర రెడ్డిది, అది పోయింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్ వాళ్ళ సీటే, అది పోయింది. తర్వాత ఇక్కడ నిజామాబాద్ మీదకు అది ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, అది బీజేపీ గెలిచింది. సో ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. సేమ్ జూబ్లీ హిల్స్ లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి, ఈ సర్వేలను బట్టి కూడా అంటే సింపతి వర్కౌట్ గాని అనుకోవచ్చు సార్. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ చనిపోతే కంటోన్మెంట్ లో చనిపోతే ఫ్యామిలీ మెంబర్ని పెట్టడం, అలాగే దుబ్బాకలో అలాగే హుజూర్ నగర్ లో అలాగే దుబ్బాకలో వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేసిండు కావచ్చు. ప్రజలు వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటారు. సింపతి ఇప్పుడు నవీన్ యాదవ్ మీద కూడా ఉంది కదా. ఒకసారి 40,000 ఇంకోసారి ఇండిపెండెంట్ చేసిండు, అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ వదిలిపోలేదు, అక్కడనే ఉండి సర్వీస్ చేస్తారు. అట్లా అటు సైడ్ కూడా ఉంటుంది సింపతి, ఇటు కాదు అటు సైడ్ కూడా ఉంటది. అంటే ఇక్కడ కొందరు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు వ్యక్తిని బట్టి కూడా ఓటేసిన వాళ్ళు ఉన్నారు అందులో, అలాగే పార్టీని బట్టి ఓటేసిన వాళ్ళు. అంటే ఎక్కువగా చూసుకుంటే మీ సర్వేలో ఎటువంటి విషయాలు బయటకు వచ్చినాయి సార్? అంటే వ్యక్తిని బట్టి ఎక్కువ పోలేని ఓట్లు. స్ట్రాంగ్ కంటెండర్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి అక్కడ ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నకు ఉన్న నేపథ్యం కానీ, వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న నేపథ్యం కానీ, వాళ్ళు కొంత సినీ కార్మికులకు దగ్గరగా ఉన్నారు. అండ్ బీసీ కమ్యూనిటీ అండ్ ఎంఐఎం తోటి కలిసి పోటీ చేయడం వల్ల వీకర్ సెక్షన్స్ తోటి బాగా కనెక్టెడ్ ఉన్నారు. సో ఇవన్నీ క్యాండిడేట్ కి అడ్వాంటేజ్, అందుకే పార్టీ టికెట్ ఇచ్చింది. ఓకే. సో ఆయన ఎప్పుడైతే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనకు హామీ ఇచ్చింది పార్టీలకు తీసుకొచ్చి, అజారుద్దీన్ గెలిపించు, నేను చూసుకుంటా అని చెప్పేసి శ్రీశైలం యాదవ్కు, నవీన్ యాదవ్కు ప్రామిస్ చేసిండు. వాళ్ళు గెలిపించే ప్రయత్నం చేశారు, మంచి చేశారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. దానం నాగేందర్ని తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు, సికింద్రాబాద్ ఎంపీ. ఆ జూబ్లీహిల్స్ దాంట్లోకి వస్తారు, అక్కడ లీడ్ ఇచ్చారు. సేమ్ కాంబినేషన్, ఏది నవీన్ యాదవ్ పనిచేసిండు, అజారుద్దీన్ పనిచేసిండు. వాళ్ళిద్దరు కలిసి దారం నాగేందర్ కాన్ఫరెన్స్ లో లీడ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఆయన క్యాండిడేట్, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు, మళ్ళీ లీడ్ వస్తుంది. సేమ్ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఉంది, పవర్ ఉంది, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఉంది. కానీ వీళ్ళంతా పోయి ఒకటే కాన్ఫరెన్స్ లో పని చేయలేదు. అప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా డివైడ్ చేసుకొని అక్కడ వర్క్ చేశారు కాబట్టి సేమ్ అవుట్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు 3 సార్లు సర్వే చేశారు సార్. 3 సార్లు సర్వే చేసినప్పుడు 2 సార్లు కాంగ్రెసే నెగ్గుతుందని చెప్పేసి మీకు కూడా సర్వేలో వచ్చింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు ప్రజలు అంటే ఏ రకంగా తీసుకున్నారు దాన్ని? అంటే వాళ్ళు విపరీతమైన సోషల్ మీడియా ప్రాపగండా చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేయలేకపోయింది. ఓకే. యాక్చువల్గా కూడా ఏం వాళ్ళు చేసింది కూడా మనకు కనిపించలే. గ్రౌండ్ లో కూడా లీడర్షిప్ ట్రాన్స్ఫార్మ్ అంటే జైనింగ్స్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ చేసుకుంది. అండ్ కనెక్టెడ్ గా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు కొంత గ్రాంటెడ్ గా విన్నింగ్ మార్జిన్ వచ్చేసిందని కొంత గ్రాంటెడ్ గా తీసుకున్నారు, కొంత ఓవర్ కాన్ఫిడెన్స్. అండ్ సీఎం గారు వస్తే చరిస్మా సరిపోలే. అంటే మీరు ఓన్లీ 5,000 శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు సార్? అంటే ప్రతి డివిజన్ నుంచి కొందరు చొప్పున తీసుకున్నారు, లేకపోతే ప్రతి బూత్ నుంచి మనం కలెక్షన్ తీసుకుంటాం, తీసుకుంటాం. ప్రతి పోలింగ్ లొకేషన్ లో 2 లేదా 3, 4 బూతులు ఉంటాయి. ప్రతి పోలింగ్ లొకేషన్ కేంద్రంగా మనం శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో కాంబినేషన్ ఉంటుంది. ఆ శాంపిల్స్ లో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఏజ్ గ్రూప్ వారిగా, కమ్యూనిటీ వారిగా, రిలీజియన్ వారిగా, జెండర్ వారిగా కంపోజిషన్ చేసి అంటే పర్సంటేజ్ మ్యాచ్ అయ్యేలాగా మొత్తం ఓవరాల్ ఒక వెయిటేజ్ చేసి అవుట్కమ్ ఇస్తాం. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలుపు ఇక్కడ జిహెచ్ఎంసీ పైన వెయిట్ పడితే అనుకోవచ్చు సార్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ అక్కడ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు గెలిచారు.
తర్వాత వాళ్ళు ఈ 2 బై ఎలక్షన్లు వస్తే ఒకటి కంటోన్మెంట్ వీళ్ళే గెలిచారు కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సో దాని తర్వాత ఇక వీళ్ళ పార్టీ అయిపోయింది అని వాళ్ళు ఉండే లీడర్స్కి ఇప్పుడు జిహెచ్ఎంసీలో లీడర్స్ డివిజన్ల వారీగా పోటీ చేయడానికి ముందుకు రావాలి కదా. సో అప్పుడు ఏమనుకుంటారు, పార్టీలో ఉంటే మాకు భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేస్తామని అనుకుంటారు. ఇప్పుడు ఈ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ఓడిపోయిన వల్ల పెద్ద నష్టమే జరగదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్య. ఈ ఎలక్షన్ వాళ్ళు గెలవకపోతే వాళ్ళ పార్టీ భూస్థాపితమే. ఇంకా అంటే వాళ్ళు మళ్ళీ రివైవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ అక్కడ లీడర్షిప్ కవిత వల్ల అండ్ వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో అదొక స్ట్రాంగ్గా ఒక కనెక్టెడ్ లీడ్. కేటీఆర్ కూడా మిగతా అందరినీ కలుపుకొని పోవడంలో ఫెయిల్ అవుతుండని ఎలక్షన్లో కనిపిస్తుంది. కేసీఆర్ బయటకు రావడం లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ తోటి బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలమని చెప్పాలి. అంటే ఇక్కడ కేసీఆర్ జూబ్లీ సెలక్షన్స్ లో బయటకు వచ్చి ప్రచారం చేస్తే ఇక్కడ నెగ్గే అవకాశం ఉంటుండొచ్చు. ఇప్పుడు కంపారిజన్ ఏమైందంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కనిపిస్తుండొచ్చు. అంటే ఇప్పుడు మరి రాలేదు కాబట్టి చెప్పలేం. అలాంటి ఎంపీ ఎలక్షన్లలో తిరిగిండు, మరి గెలవలేదే. ఎంపీ ఎలక్షన్ లో బస్సు యాత్ర చేసిండు కదా, గెలవలేదు కదా. సరే అప్పుడు 6 నెలల యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ కాలే, ఇప్పుడు క్రియేట్ అయింది, 2 సంవత్సరాలు జరిగింది కదా అని అనుకున్నప్పుడు రావాల్సింది మరి. అంటే ఇక్కడ చాలా సర్వేలు బయటకు వచ్చినాయి, ఎగ్జిట్ పోల్ చాలా వచ్చినాయి. ప్రతి ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ఎగ్జిట్ పోల్ చాలా వస్తాయి. కేకే సర్వే అని చెప్పేసి రకరకాల సర్వేలు. ఎందుకు మేము ఏదైతే ఇది సంబంధించి పాలిటిక్స్ అనే సర్వేని మేము ఎందుకు నమ్మాలి? అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాం మీ ద్వారా? అది ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి. మేము ప్రీ పోల్ కాదు ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుతున్నాం. ఎలక్షన్ అయిపోయింది, డబ్బాలో పడింది, రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యాచ్ చేసుకోవాలా. మా ఎంపీ ఎలక్షన్ సర్వే చూడండి, కంటోన్మెంట్ బై ఎలక్షన్ చూడండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ చూడండి. మేము 2024 ఎంపీ ఎలక్షన్స్ లో అన్ని పార్లమెంట్ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ వస్తుందని చెప్పినాం. అంటే క్రిటికల్ గా టఫ్ గా ఉన్న మెదక్ లాంటి దాంట్లో కూడా 3rd ప్లేస్ వస్తుంది, బీజేపీ గెలుస్తుంది అని చెప్పినాం. మహబూబ్ నగర్ టఫ్ అంటే ఎవరు అంచనా వేయలేకపోయారు, దాన్ని కూడా బీజేపీ గెలుస్తుంది అని చెప్పినాం. సికింద్రాబాద్ కూడా చాలా టఫ్ ఉండే, 2% తోటి గెలిచింది, 50,000 ఇక్కడ కానీ, అక్కడైతే 6,000 అక్కడ కానీ. సో ఇలాంటి క్రిటికల్ సీట్లలో కూడా మేము కరెక్ట్ మేము ఏదైతే ఎగ్జిట్ పోల్ ఇచ్చినామో రిజల్ట్స్ తోటి ఈ పర్సెంటేజ్ మ్యాచ్ అయినాయి. గ్యాప్స్ మ్యాచ్ అవ్వడం కాదు. ఇప్పుడు 13% కదా ఓట్ షేర్, 46%. అంటే 46% ఓట్స్ రావడం, ఒక 1-2% అటు ఇటు కరెక్షన్ 3% ఇచ్చినాం. కాబట్టి అది మా ట్రాక్ రికార్డ్, మీరు చెక్ చేసి. ఇక్కడ బీజేపీ ఎప్పుడు చూసినా 3rd ప్లేస్ లో ఉండడం, లేకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు అధికారంలోకి వస్తుంది నెక్స్ట్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులు బీజేపీ పార్టీలో ఉంటారు, ఆ ప్రతి వ్యక్తి కార్యకర్త కాడి నుంచి. ఎందుకు వెనకబడిపోతుంది? ఇక్కడ బీజేపీ ఏం మైనస్ అవుతుంది అనుకోవచ్చు ప్రజల్లోకి మీరు వెళ్ళినప్పుడు? ఇది జాతీయ పార్టీలో సాధారణంగా ఉండే సమస్య, కాంగ్రెస్ పార్టీలో కూడా సమస్య ఉన్నది కూడా ఇప్పుడు. సో అది బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ, వాళ్ళ లీడర్షిప్ ఇక్కడ స్టేట్ పైన ఫోకస్ చేయట్లేదు. సెంట్రల్ లీడర్షిప్ ఇక్కడ బీహార్ ఎలక్షన్ జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ లోకల్ లీడర్స్ మీద ఫోకస్ చేసి ఒక ట్రాక్ లెక్ తీసుకొస్తే వాళ్ళు ట్రయాంగిల్, వాళ్ళు కూడా టైట్ ఇవ్వాల్సిన ఎలక్షన్ ఇది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచిరు కదా, 8 ఎంపీ స్థానాలు గెలిచారు. సో వాళ్ళకి ఇక్కడ హోల్డ్ ఉంది, వాళ్ళ ఓట్ షేర్ కూడా ఉంది. సో నెక్స్ట్ నా అంచనా కరెక్ట్ అయితే బీజేపీయే ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది ఇక్కడ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే జూబ్లీకి సంబంధించినటువంటి ఈ ఉప ఎన్నికలో కూడా ఇటు నవీన్ యాదవ్ కు సపోర్ట్ గా చాలా ఓట్స్ వచ్చినాయి. అలాగే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో ఇంకా 3 సంవత్సరాలు మాకు టైం ఉంది కాబట్టి అమలు చేస్తామని చెప్పేసి కూడా రకరకాల హామీలు కూడా ఇచ్చారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా పెద్ద ఎత్తున ఆ డివిజన్ లో, బస్తీలలో ఎప్పుడు కూడా రానటువంటి రాజకీయ నాయకులు ప్రతి బస్తీలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. అలాగే ఇటు బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ కూడా రాలేకపోవడం, ప్రచారానికి కేసీఆర్ వస్తే కూడా కేసీఆర్ కూడా కొంచెం అభిమానులు ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తొచ్చేది కేసీఆర్ కాబట్టి ఇక్కడ కేసీఆర్ రాకపోవడం వల్ల కూడా కొంచెం నష్టం జరిగింది అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇక్కడ స్థాయి సరిపోకపోవడం వల్ల కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి కూడా ఎక్కువగా ఇక్కడ నజర్ చేయకపోవడం వల్ల, అంటే రాష్ట్రంలో ఆ పార్టీ ఇక్కడ ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్ల కూడా అది కూడా ఎప్పుడు 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి, అలాగే మైనార్టీల ఓటింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనార్టీల నుంచి మైనార్టీ మంత్రిగా అజరుద్దీన్కి ఇవ్వడంతో ఇక్కడ కూడా మైనార్టీలంతా దీనికే సపోర్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా సర్వే చెప్తున్న పరిస్థితి. మనం చూడాలి ఏం జరగబోతోంది. ఇప్పటికే ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, బ్యాలెట్లు కూడా పెద్ద ఎత్తున భద్రపరుస్తున్న పరిస్థితి. 14వ తేదీన బ్యాలెట్స్ ఓపెన్ చేసి అసలు ఏం జరగబోతుంది, నిజంగా ఈ సర్వేలన్నీ నమ్మొచ్చా, అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా ప్రజలకు ఒక ఆలోచన అయితే వస్తుంది.